కలెక్షన్స్ ఈ వీడియోలో వచ్చేసి చున్నూరి జూట్ శారీస్ చూద్దామన్నమాట. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాం. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. సో శారీస్కి వచ్చేసి కోడ్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవండి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు. పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత డిటీసీ కొరియర్ పార్సిల్ వేస్తాం అండ్ ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తామండి. సో మీకు శారీ అందిన తర్వాత పార్సిల్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ కూడా ఉండాలన్నమాట. శారీ ఓపెన్ చేసినప్పుడు వీడియో అనేది పెట్టుకోండి, తీసుకోవాలి. సో ఒకవేళ మీకు డ్యామేజెస్ కానీ ఏమైనా వచ్చినట్లయితే మటుకి సో శారీ పిక్స్ అండ్ వీడియో కూడా కంపల్సరీ పెట్టాలన్నమాట. సో పెట్టినట్లయితే ఎక్స్చేంజ్ శారీ అనేది ఉంటుంది. సో ఇదంటే మన ప్రాసెసింగ్ అంతా కూడా. సో మీకు ఒక శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి, కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి, దానికి సెండ్ చేయండి శారీ పిక్ అనేది. సో అవైలబిలిటీ ఉందంటే మటుకు పేమెంట్ చేయాలి. సో పేమెంట్ వచ్చేసి గూగుల్ పే అండ్ ఫోన్పే అవైలబిలిటీ ఉంది. సో వీటి ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెసింగ్ అనమాట. సో ఈ రోజు ఈ శారీస్ వచ్చేసేసి ఈ వీడియోలో వచ్చే శారీస్ అండి ఎల్లో కలర్తో ఉంటాయండి. సో మనకి హల్దీ ఫంక్షన్స్కి, మంగళ స్నానాలకి అలాగా ఎల్లో శారీస్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా. సో ఆ పర్పస్గా కూడా యూజ్ అవుతాయి అనమాట శారీస్ అనేది. సో ఎక్కువ కలర్స్ ఎల్లోతోనే ఉంటుంది సో శారీస్ అనేది. సో వీడియోలోకి వెళ్ళి శారీస్ అనేది చూసేద్దాం. సో నెంబర్ 1 శారీ అండి. సో శారీ వచ్చేసి మనకి చున్నూరి జూట్ శారీ అనమాట. సో మనకి శారీ అంతా కూడా హంసలతో చక్కగా డిజైనింగ్ అనేది ఉంది, గోల్డ్తో ఉంది అండ్ కంచి బార్డర్ స్టైల్లో మనకి బార్డర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. సో ఈ శారీస్కి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది. సో శారీ అంతా కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ కలర్స్ అన్నీ కూడా ఎల్లో కలర్స్తో ఉన్నాయండి. సో డిఫరెంట్గా అంచుల మార్పుతో మనం ఈ వీడియోలో అనేది ఎల్లో శారీస్ అనేది ఎక్కువ చూపిస్తాను అనమాట. సో ఒకవేళ మీకు హల్దీకి కానీ, మంగళ స్నానాలకి, మ్యారేజెస్ కానీ అలా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పర్చేజెస్ చేసుకోవచ్చు. సో శారీ అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. సో శారీ వచ్చేసి గోల్డ్ అండి. శారీ మొత్తం కూడా టోటల్గా మనకి ఇలా ఉంటుంది. సో శారీ మొత్తం టోటల్గా సో శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా మనకి వీవింగ్ అనేది ఉంటుంది. సో బోర్డర్ కూడా చక్కగా ఉంది అండ్ వీవింగ్ కూడా హంసలతో వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది. సో ఎక్కడా కూడా పోయేది లేదు. మనకి కట్టు చెంగు నుంచి కూడా మనకి శారీలో డిజైన్స్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బోర్డర్ అనమాట. సో ముద్దంచులు చాలా చక్కగా ఉంది అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది మనకి పళ్ళు పాట అనమాట. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట, కాంట్రాస్ట్ పళ్ళు ఉంది. సో మనకి ఈ కాంట్రాస్ట్ పళ్ళుతో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి, చక్కగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. సో శారీ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. శారీ వచ్చేసి సో మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో నావీ బ్లూ పళ్ళు, నావీ బ్లూ బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో సెకండ్ నెంబర్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎల్లో శారీస్ చూపిస్తాను, బట్ కాకపోతే ఏంటంటే మనకి బోర్డర్స్ మారుతూ ఉంటాయి, డిజైన్ కూడా మనకి మారుతూ ఉంటుంది. ఒక ఎల్లోలో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది శారీకి వచ్చేసి. సో శారీ అంతా కూడా టోటల్గా మనకి ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాం. సో ఈ శారీకి వచ్చేసి డిజైన్ అనేది ఇలా ఉంటుందండి, మనకి జింకలతో వచ్చింది. సో కలర్ కాంబినేషన్ అయితే మనకి ఎల్లోనే అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎల్లో ఉంటుంది. బట్ కాకపోతే మన గోల్డ్తో వచ్చి శారీ మీద వచ్చే డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ అనమాట. సో జింకలతో మనకి ముద్దంచుతో కొద్దిగా అనేది 2 ఇంచెస్తో అలా ఇచ్చారనమాట బార్డర్. సో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండ్ శారీ అంతా కూడా జింకలతో చక్కగా గోల్డ్తో మనకి డిజైన్ అనేది వచ్చేసింది. సో శారీ మొత్తం కూడా జింకల్ అనేది డిజైన్ అని ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ స్టైల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట. సో పళ్ళు ఏదైతే వస్తుందో అదే కలర్ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. సో ఈ మొత్తం శారీ అనేది అంతా కూడా ఇలా ఉంటుందండి. చాలా బాగుంది శారీస్ అయితే మనకి. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ అండి. సో కలర్ ఏం లేదు, సో ఎల్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ అనమాట, మనకి కంచి బార్డర్ స్టైల్ ఉంటుంది. సో నేను చెప్పాను కదా కలర్ అయితే ఒకటే ఉంటుంది, మనకి నేను చూపించే డిజైన్స్ అనేది మనకి మారుతూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి కంచి బార్డర్ స్టైల్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో ఈ శారీ కూడా చూసేద్దాం. సో మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో బార్డర్ చూడండి చాలా బాగుంటుంది మనకి. సో బార్డర్స్ మనకి డిజైన్ అనేది మారుతుంది. సో కలర్స్ అన్నీ కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనమాట, మంచి అన్నీ కూడా ఎల్లో కలర్. సో ఈ బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ స్టైల్. సో
సో శారీ అంతా కూడా మనకి సో చూడండి, సో శారీ అంతా కూడా చాలా చక్కగా అంశంతో ఉంటుంది. డిజైన్ అనేది చాలా బాగుంది, గోల్డ్తో వచ్చేసేసింది డిజైన్ అనేది. సో దీనికి వచ్చేసి మనకి పళ్ళు పాటు చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అనమాట, ఇది వచ్చేసి పళ్ళు స్టైల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. మనకి పళ్ళు ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లోనే. సో ఈ ఎల్లోలో కూడా మనకి డిజైన్ అనేది మారుతుంది. సో ఇది వచ్చేసి మనకి కంచి స్టైల్లో ఉంటుంది, కానీ సో మనకి ముద్దంచుతో వస్తుంది అనమాట బోర్డర్ అనేది. సో బోర్డర్స్ అనేది మారుతూ ఉంటాయండి. సో మనకి బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ స్టైల్స్ అనమాట. మనకి శారీ కలర్ ఒకటే, కానీ వీటికి వచ్చే డిజైన్స్ అనేది మారుతా మీకు ఓన్లీ ఎల్లో శారీస్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో మనకి ఎల్లో కలర్లో డిజైన్స్ మారుతా అనమాట శారీస్ అన్నీ కూడా. సో ఈ స్టైల్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ శారీ కూడా చూసేద్దాం. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. సో మనకి టోటల్గా శారీ అనేది సో పళ్ళు పార్ట్, సో పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో శారీస్ అయితే చాలా బాగుందండి, మంచి ఎల్లో శారీస్ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఈ శారీస్ అనేది ఎల్లో అనేది డిజైన్స్ అనేది కంప్లీట్ అయినాయి. సో కలర్స్ ఉన్నాయి అనమాట. ఒక పర్పుల్ కలర్ అలా కలర్స్ ఉన్నాయి, ఒక 3 కలర్స్ ఉన్నాయండి. సో ఆ కలర్స్ శారీస్ కూడా చూపిస్తాను నేను. సేమ్ చిన్నూరి జూట్ శారీస్లో సేమ్ ఇట్లాంటి డిజైన్స్ ఉన్న కలర్స్ చూపిస్తాను. సో అవి కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ కలర్ అండి. సో మనకి ఎల్లో శారీస్ అన్ని చూసాం కదా, సో డిఫరెంట్ స్టైల్స్తో. సో ఇది వచ్చేసి మనకి ఈ ముద్ద బోర్డర్తో కంచి బోర్డర్ స్టైల్తో మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో ఈ శారీ కూడా చూసేద్దాం. సో శారీ అంతా కూడా టోటల్గా ఇలా ఉంటుందండి మనకి. సో ఈ డిజైన్ అనేది గోల్డ్ డిజైన్తో వస్తుంది. సో మనం ఎల్లోలో చూసాం కదా అవే శారీస్, బట్ కాకపోతే మనకి అనేది కలర్ అనేది చేంజ్ అయిందనమాట. సో కంచి బార్డర్ స్టైల్ మనకి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా పళ్ళు పార్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లైట్ బ్లాక్ కలర్తోనే ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్తోనే వస్తుంది. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మెంతి కలర్ ఎల్లో అనమాట. సో మెంతి గ్రీన్ షేడ్ అనమాట. సో మనకి బార్డర్ వచ్చి పింక్ కలర్, సో పింక్ బ్లౌజ్. సో ఈ శారీ కూడా చూసేద్దాం. సో కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇలా ఉంటుందండి. సో పింక్ కలర్తో మనకి బోర్డర్ అనేది వచ్చింది, కంచి బోర్డర్ స్టైల్ అనమాట. శారీ అంతా లుకింగ్ అనేది ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో లాస్ట్ వన్ శారీ ఉంది, అది కూడా చూసేద్దాం. సో లాస్ట్ వన్ శారీ అండి. సో డార్క్ పర్పుల్ శారీ అనమాట, డార్క్ బ్లూ శారీ వస్తుంది. సో కలర్ కాంబినేషన్ వచ్చేసి దీనికి వచ్చేసి చిలక పచ్చ బార్డర్ అనమాట, కంచి బార్డర్ స్టైల్లో. సో కింద మనకి పైన కూడా చిన్న బార్డర్తోనే ఉంటుంది. సో గోల్డ్ జస్ట్ అలా వస్తుంది అనమాట. సో ఈ